తెలుసుకుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీ అందరికీ వందనాలండి. చక్కగా మీరందరూ ఆదివారం యొక్క క్రమాన్ని ఆచరిస్తూ పునరుద్ధాన శక్తిని గుర్తెరిగిన వారై ప్రభు సాన్నిధ్యంలోకి వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుని యొక్క ఆరాధనను, దేవుని యొక్క క్రమాన్ని మనము తప్పకుండా ఆచరించాలి. దేవుని యొక్క క్రమాన్ని మనము పాటించాలి. ఈ పునరుద్ధాన ఆరాధన అనేటువంటిది దైవ నియమము. ఇది మనుషుల చేత ఏర్పాటు చేయబడినది మాత్రము కాదు, ఇది దేవుని యొక్క ఏర్పాటు. ఈ సమయంలో మనము కూడుకొని ఉండటం మనకు ఎంతో ఆశీర్వాదకరం. ఈరోజు మనము 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఈ 24వ అధ్యాయము కీర్తన భాగంలో 3 నుండి 5వ వచనం వరకు మనము ఈరోజు ధ్యానిద్దాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు, మరి తోటల నరమొక్కలు నాటించాడు. మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు, తోటల నరమొక్కలు నాటించాడు. తన కూతుని రక్త నీరు పరిగట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. తన కూతుని రక్త నీరు పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. ఆయనే తోట, కమ్మడికాయలు, పండలే చెట్ట, తీయని ఫలములు. ఆయనే తోట, కమ్మడికాయలు, పండలే చెట్ట, తీయని ఫలములు. మహిమగల తండ్రి కలిగి దేవుని యొక్క సంఘము ఎట్లా ఉండాలంటే ఫలించాలి. దేవుని సంఘం ఎట్లా ఉండాలి? ఫలించాలి. ఫలించాలి అంటే ఒక మాట మీకు చెప్తాను. మందితో నింపబడటం ఫలించడం కాదు, అది నింపబడటమే కానీ ఫలించటము కాదు. కాబట్టి ప్రియులరా, సౌండ్ వింటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము చూస్తున్నప్పుడు ఫలించుట అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయ అనుభూతి. ఫలించడము అనేటువంటిది ఎవరికి వారుగా మనము దేవునిలో ఎంత ఫలించామో, ఎంత ఎదిగామో, ఎంత ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాల్లో జీవిస్తూ ఉన్నాము అనేటువంటిది మనము వ్యక్తిగతంగా నేర్చుకోవాలి.
కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ చదువుకునేటువంటి కీర్తన భాగంలో 24వ అధ్యాయము 3వ వచనం మనం చదివినప్పుడు భక్తుడు దేవుని యొక్క సాన్నిధ్యంలో తను తానుగా ప్రశ్నించుకుంటూ ఉన్నాడు. ఇందులో 2 ప్రశ్నలు ఉన్నాయి, 4 సమాధానాలు ఉన్నాయి. 2 ప్రశ్నలు, 4 సమాధానాలు. ఎట్లాంటివి అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? దేవుని పర్వతమునకు ఎక్కాలి. ఎక్కడికి ఎక్కాలి మనము? దేవుని పర్వతమునకు ఎక్కాలి. దేవుని పర్వతం అంటే అది చాలా అద్భుతమైనటువంటి అనుభూతి. దేవుని పర్వతము అనేటువంటి మాటకు హెబ్రీయులకు రాసిన పత్రికలో భక్తుడైనటువంటి పౌలు దీన్ని ఏమంటూ ఉన్నాడంటే సియోను పర్వతము అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనము ఈ దేవుని సంఘాన్ని గురించి చాలా చక్కగా నేర్పిస్తూ ఉన్నాడు పౌలు గారు. ఏమని చెప్తా ఉన్నాడు ఇక్కడ మనము చూసినట్టయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోనికి రండి ఒక్కసారి. 10వ అధ్యాయంలో చాలా చక్కనైనటువంటి విషయం. 12వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుతాం. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేముకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందున వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబెలు కంటే మరీ శ్రేష్టమైన పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అని అన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క పర్వతము ఏమిటి అని అంటే చాలా మంది పర్వతము అనేటువంటి మాటకు మనము చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటాం. అసలు ఈ పర్వతము ఎక్కడం ఏంటి, ఇదేంటి పర్వతాలు ఎక్కడము కొండలు ఎక్కడము అనేటువంటిది అర్థం ఏంటంటే దేవుని యొక్క పర్వతము అంటే ప్రతి వాళ్ళకు కూడా ఒక్కొక్క నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవాది దేవుడు ఆదిలో యెహోవా అనబడి పిలువబడినటువంటి సైన్యములకు అధిపతి అయినటువంటి దేవాది దేవుడు ఈ లోకంలో శరీరధారిగా పుట్టిన తర్వాత లోకరక్షకుడైనటువంటి యేసు నామధేయుడిగా పిలువబడ్డాడు. ఆయన దగ్గరకు మనం ఎక్కడికి వచ్చామంట? ఆయన నివసించేటువంటి స్థలము ఎక్కడికంట మనం వచ్చింది? ఇప్పుడైతే సియోను కొండకు వచ్చాం మనం. సియోను అనేటువంటి మాటకి ఏంటంటే పరిపూర్ణులు నివసించేటువంటి స్థలము అని అర్థము. సియోను అనేటువంటి పర్వతాన్ని దేవుడు కోరుకున్నాడంట. ఇక్కడ సియోను అనేటువంటి మాట ఎందుకు ఉపయోగించబడ్డారంటే జీవము గల దేవుని పట్టణం అంట అది సియోన్ అంటే. సియోన్ అంటే ఏంటది? జీవము గల దేవుని పట్టణం. అందుగురించి ఇక్కడ ఏమంటున్నాడంటే నీ పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? వాడికి అర్హతలు ఏమున్నాయి, వాడికి ఉన్నటువంటి యోగ్యతలు ఏమిటి అని పరిశీలన చేసినప్పుడు రెండోదిగా ఏమంటా ఉన్నాడంటే అక్కడ చూడండి, అట్లాగే కీర్తన భాగం 24వ అధ్యాయం అట్లాగే తీసి ఉంచండి. ఒకరు హెబ్రీ పత్రిక అట్లాగే 12వ అధ్యాయము తీసి ఉంచండి. ఒకరు చదువుతూ ఉండండి. ఏమని వ్రాయబడి ఉన్నది అక్కడ? జీవము గల దేవుని పట్టణము. చూడండి, యెహోవా పర్వతము అని అన్నాడు. మనం ఇప్పుడు ఈ ఆరాధనా క్రమాన్ని కానివ్వండి, దేవుని వాక్యాన్ని కానివ్వండి, ఎందుకు వింటున్నాము, ఎందుకు ఆరాధిస్తున్నాము, ఎందుకు మారు మనస్సు పొందాము, ఎందుకు మనం బాప్తిసం పొందుకున్నాము, ఎందుకు మనము బాప్తిసం ద్వారా మన పాపాలను కడిగేసుకొని పరిశుద్ధమైనటువంటి జీవన విధానాన్ని ఎందుకు కొనసాగిస్తున్నామంటే ఒక అద్భుతమైనటువంటి మహోత్సవం ఒకటి జరుగుతూ ఉన్నది. ఆ మహోత్సవం జరిగేటువంటి స్థలమే సియోను కొండ. ఆ సియోను కొండలో ఎవరెవరు ఉంటున్నారంటే వేవేల కొలది దేవదూతలు ఉన్నారంట అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి 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 స్తుతికి పాత్రుడా,
ప్రతి క్షణము దేవుని దూత గణము పరమున స్తుతి 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 స్తుతికి కాకుడా. ప్రతి క్షణము దేవుని దూత గణము పరమున శుద్ధుడు పరిశుద్ధుడు పొగడుతుండగా, శుద్ధుడు పరిశుద్ధుడు పొగడుతుండగా, నేను కూడా చేరి స్తుతింతుయేసువా, నేను కూడా చేరి స్తుతింతుయేసువా. నేను కూడా బేస్ తగ్గించయ్యా, నేను కూడా ఏం చేయాలంట, స్తుతిస్తాను. నేను కూడా ఆ గుంపులో లేదా దేవుని ఆరాధించేటువంటి గుంపులో, దేవుని స్తుతించేటువంటి దేవదూతల గుంపులో, లేదా పరిశుద్ధులైనటువంటి భూలోకంలో పరిశుద్ధపరచబడినటువంటి జన సమూహములో పరలోకానికి చేరబడినప్పుడు వీరందరినీ ఏమని పరిగణించబడ్డాడంటే వేవేల దూతల పరిశుద్ధుల సమూహము అని అన్నాడు. వీళ్ళందరూ ఎప్పుడు పరిశుద్ధులమవుతాం మనము? ఈ లోకంలో మన దగ్గర ఉన్నటువంటి కొన్ని లోపాలను మనము సవరించుకోవాలి. కొన్ని లోపాలను మనం ఏం చేయాలంటే దిద్దుకోవాలి. చూడండి, ఒక మాట చెప్తా. ఏదైనా సరే పెన్సిల్తో రాస్తే రబ్బర్ అనేటువంటి ఆయుధాన్ని ఉపయోగించి తుడిపేయచ్చు, కానీ పెన్నుతో రాస్తే తుడపడానికి ఏ విధంగా అవకాశం లేదు. అంటే ఈ మధ్య కొత్తగా ఏయో వచ్చినాయిలేండి, వైట్ నగలు ఏయో వచ్చినాయి, వాటి పెట్టి తుడుచుకుంటా ఉన్నాం. అంటే అసలు నేచురల్ ఏమిటాయి అని అంటే పెన్సిల్తో రాయబడింది తుడబడుతుంది. యేసు రక్తము మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా కడిగి వేస్తూ ఉంది. అందుగురించి దాన్ని ఏమంటా ఉన్నాడంటే నీ పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? అక్కడికి ఎవరు ఎక్కగలిగినటువంటి అర్హత లేదు. ఏమిటి వాళ్ళకు ఉన్నటువంటి యోగ్యత? రెండోది ఏమంటున్నాడంటే ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడు ఎవడు? అక్కడ ఎక్కేది ఎవరు? ఎక్కిన తర్వాత అక్కడ నిలబడగలిగేది ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడం కాదండి, దేవుని సముఖంలో మనం అందరం కూడా నిలబడాలి. దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవదూత గణములు అందరూ కూడా అక్కడ ఆరాధిస్తూ ఉంటే మనమే చేయబడాలి. మనము కూడా ప్రభువును స్తుతించడానికి ఆ సమూహంలో ఉండాలి. ఇక్కడైతే మనము ఏదో ఒక రకంగా వచ్చేసి స్తుతిస్తాము, ఆరాధిస్తాము, వెళ్ళిపోతాం. కానీ దీని తర్వాత నెక్స్ట్ జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభూతి, మానక దేవారాత్రములు దేవుని సముఖంలో ఆరాధించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆరాధన కార్యక్రమం ఒకటి ఉన్నదండి. దానిని ఏమంటున్నాడంటే వేవేల కొలది జ్యేష్ఠులు అని అన్నారు. ఎంతమంది అంటండి? వేవేల కొలది జ్యేష్ఠులు అంట. ప్రతి వారికి కూడా ఒక తండ్రికి 4 కుమారులు పుట్టారు అనుకోండి, మొదటి కుమారుని ఏమంటారు? జ్యేష్ఠుడు అంటాడు. రెండో కుమారుని రెండో వాడు, మూడో వాడు, 4వ వాడు అంటారు. ఆఖరిగా ఉన్నటువంటి కుమారుని ఏమంటాడు? వాడి కడపటి వాడండి, చిన్నవాడు అని అంటారు. కానీ యేసు ప్రభువారి లెక్కలో పెద్ద కుమారుడు ఒకటే, లాస్ట్లో ఉన్నటువంటి చిన్న కుమారుడు ఒకటే. వీళ్ళందరికీ కూడా ఒకటే స్టాండ్ ఇచ్చాడు. అంటే వీళ్ళందరూ కూడా జ్యేష్ఠులే అని అన్నాడు. అంటే అందరూ కూడా ముఖ్యమైనటువంటి వారే. జ్యేష్ఠులు అనే మాటకు అర్థం ఏంటని అంటే పాలిభాగస్తుడు, వారసత్వము కలిగినటువంటి వాడు అని అర్థం. పెద్ద కుమారుడు ఉన్నాడు అనుకోండి, ఇంటికి వారసుడిగా మనము పెద్ద కుమారుడు జ్యేష్ఠుడండి అని అంటాం. ఇంటికి చాలా ఈ బరువు బాధ్యతలు వహించేవాడు అని అంటాం. అందు గురించే మన ప్రతి ఒక్కరూ కూడా జ్యేష్ఠులమే. ఎవరు కూడా చివరి వాళ్ళు, మధ్య వాళ్ళు, మొదటి వాళ్ళు అనేటువంటిది ఏం లేదు. కాకపోతే 30 సంవత్సరాల కింద రక్షించబడు, లేదా 30 సంవత్సరాల కింద బాప్తిసం తీసుకోను, లేకపోతే దేవాలయంలోనికి చేర్చబడి దేవుని ఆరాధనలో పాల్గొంటున్నప్పటికీ నిన్నగాక మొన్న 6 నెలలకో, నెల క్రిందో, 2 నెలల క్రిందో, 3 నెలల క్రితమో బాప్తిసం తీసుకొని మారు మనసు పొందినటువంటి వ్యక్తులు, వాళ్ళు కూడా ఈ 30 సంవత్సరాల క్రితం రక్షించబడినటువంటి వారి యొక్క కేటగిరీకి చెందుతారు. వారికి వీరికి సమానమైనటువంటి హక్కులు ఉంటాయి. కాబట్టి వీళ్ళందరినీ కలిపి టోటల్ ఏమంటారంటే జ్యేష్ఠుల సంఘము అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ జ్యేష్ఠుల సంఘము వేవేల కొలది సినాయి పర్వతంలో లేదా సియోను అనేటువంటి కొండకు మనము వచ్చి ఉన్నాము అని అన్నాడు. ఇక్కడ మీకు ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే ఈ భక్తుడైనటువంటి దావీదు తనకు తానుగా ఒకసారి పరీక్ష చేసుకుంటా ఉన్నాడు.
ప్రభువా, ఈ భూలోకంలో నేను జీవిస్తూ ఉన్నాను కదా, ఒక అద్భుతమైనటువంటిది పరలోకం అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ పరలోకములో నీ పర్వతం సియోను పర్వతం ఒకటి ఉన్నది కదా, ఆ సియోను పర్వతానికి ఎక్కదగిన వాడు ఎవడు? వాడికి ఉండవలసినటువంటి అర్హతలు ఏమిటి? వాడికి ఉండవలసినటువంటి యోగ్యతలు ఏమిటి? ఎవరు ఎక్కగలుగుతారు, ఎవరు నిలబడగలుగుతారు అని ఇక్కడ తను తానుగా ప్రశ్నించుకుంటూ ఉంటే దేవుని యొక్క సమాధానము, దేవుని పరిశుద్ధాత్మ యొక్క సమాధానం ఏమని వస్తూ ఉన్నదయ్యా అని అంటే, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక, ప్రభువా నీ స్థలములో ఉండదగిన వాడెవడు, ఎక్కదగిన వాడెవడు, నిలవదగిన వాడు ఎవడు అని అంటే, దేవుని యొద్ద నుండి వస్తున్నటువంటి సమాధానం ఏమిటయ్యా అని అంటే, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు. వ్యర్థమైన దానికంటే వేస్ట్గా, ఎందుకు పనికిరాని దాని మీద ఎక్కువ మనస్సు పెడుతూ ఉంటాం మనం. అది ముక్తి కాదు, యుక్తి కాదు. అది ఏమైనా పరమార్థం ఉన్నదంటే ఏమీ లేదు. ఏదైనా లాభసాటిగా ఉంటుందంటే ఏమీ లేదు. అందుగురించే వ్యర్థమైనటువంటి దాన్ని ఎక్కువగా మనం మనస్సు పెడుతూ ఉంటాం. ఎక్కువగా మనస్సు పెట్టి ఆ మనస్సును ఏం చేస్తామంటే చెడగొట్టుకుంటూ ఉంటాం. వ్యర్థమైనటువంటి మనస్సులోకి వచ్చిన తర్వాత మనస్సు గలిబిలైపోయి, మనస్సులో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేసి, పిచ్చి పిచ్చి తలంపులు వచ్చేసి మనిషి తను తానుగా చెడగొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టవద్దు అని అన్నాడు. ఎందుకంటే ఒక మాట చెప్తాను నేను. ఇశ్రాయేలీయుల గురించి ప్రభు మాట్లాడేటప్పుడు వ్యర్థమైన దాని అనే మాటకు అర్థం ఏంటంటే, ఇశ్రాయేలీయులు నిజమైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టేసి వాళ్ళు విగ్రహారాధన వైపు మళ్ళారు. దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టేసి విగ్రహారాధన వైపు మళ్ళారు. వాళ్ళు విగ్రహారాధన వైపు మళ్ళినప్పుడు దేవుడు వారిని కోపగించుకున్నాడు. కోపగించుకున్న తర్వాత వాళ్ళని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అయ్యా, నేను మిమ్మల్ని పిలిచింది ఏదో నన్ను దేవునిగా చూసి ఆరాధిస్తారని చెప్పి అనుకున్నానే, కానీ ఈ విధమైనటువంటి వ్యర్థమైనటువంటి తలంపులు, వ్యర్థమైనటువంటి ఆలోచనలు చేసి, వ్యర్థమైనటువంటి దాన్ని చూసి మీరు ఈ విధంగా పాడైపోతారు అని దేవుడు వాళ్ళ మీద కోపపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుగురించే అక్కడ ఏమంటున్నాడంటే, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి ఎహెజ్కేలు గ్రంథానికి రండి. ఎహెజ్కేలు గ్రంథము, మరి ఇక్కడ ఒక మాట చక్కగా వ్రాయబడి ఉంటుంది. ఆ మాట, చక్కని మాట మనం చూస్తే 23వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. ఎహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. అమ్మ సింధూరముతో పూయబడి గోడ మీద చెక్కబడిన వారై తన జన్మదేశమైన కల్దీయుల దేశము బాబేలు వంటి కల్దీయుల పటమును చూచి మోహించను అని అన్నాడు. అంటే ఇంగిలీకముతో లేదా సింధూరముతో పూయబడినటువంటి బొమ్మలు చెక్కి, ఆ బొమ్మలకు వాళ్ళు ఏం చేసేవారంటే సింధూరాన్ని పూసేవాడు. సింధూరం పూసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, సింధూరం అనేటువంటిది అట్రాక్ట్గా ఉంటుంది. సింధూరపు రంగు వేరండి, రక్తవర్ణము వేరు, సింధూరపు రంగు వేరు. ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే బబులోను దేశంలోకి వెళ్ళారు. బబులోను దేశంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, దైవ సంబంధమైనటువంటి ఆరాధన మర్చిపోయి విగ్రహారాధన అయినటువంటి అనుభవంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ స్థితిగతులు బాగా చూశాడు. ఏమిటయ్యా వీళ్ళు చేస్తున్నది అని అంటే, సింధూరముతో పూయబడి గోడ మీద చెక్కబడిన వారై తమ జన్మ దేశమైన కల్దీయుల దేశపు బబులోను వంటి కల్దీయుల పటములను చూచి మోహించారు అని అన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు గోడ మీద ఎక్కడికి వెళ్ళినా, బజార్కి వెళ్తే చాలు, ఏ గోడ మీద పెట్టినా కానీ సినిమా వాల్ పోస్టులే. ఎక్కడ చూసినా కానీ ఆ జుగుప్సాకరమైనటువంటి వాల్ పోస్టులు. అది 4 గోడల మధ్య జరగవలసినటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యాన్ని వాళ్ళు బహిరంగంగా బట్టబయలు చేసి వాల్ పోస్టులు ప్రింట్ చేసి గోడల మీద వేస్తూ ఉంటే, ఈ రోజుల్లో ఉన్నటువంటి యువతరము కానివ్వండి,
వయస్సుతో ఏ విధమైనటువంటి ప్రసక్తి లేకుండా ప్రతి వారు కూడా తమ మనస్సులను చెడగొట్టుకుంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రహ్మాండమైనటువంటి ఆ బొమ్మలను చూసి, వాల్ పోస్టులు చూసి, ఆ వాల్ పోస్టులో ఉన్నటువంటి ఆ యొక్క బొమ్మలు చూసి వాళ్ళు ఏమవుతున్నారంటే మనస్సును చెడగొట్టుకుంటున్నారు. ఆ ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాడికి అదే వాల్ పోస్ట్ కనబడుతుంది. నిద్రపోయినా కానీ అదే వాల్ పోస్ట్ కనబడుతూ ఉంటుంది. చూసి ఆ వాల్ పోస్ట్ దగ్గర గంట సేపు నిలబడతాడు. మన ఏదో ఒక నెట్లో ఒకటి జోకు పెట్టాడు, వాడు పోయి ఆ వాల్ పోస్ట్కి పేడ కొడుతున్నాడు. పేడ కొట్టి దాన్ని పాడు చేస్తూ ఉంటే దూరం నుంచి ఎవరైతే చూసి, చూడరా ఈ రోజుల్లో కూడా పిల్లోడైనా ఎంత నమ్మకంగా వాడు ఇట్లాంటి పోస్టులు చింపేస్తున్నాడు అని అంటే, వాడిని అడిగారు పిల్లోని, ఒరే బాబు ఎందుకు ఆ పోస్టులు చింపేస్తున్నావు అంటే, నిన్న వెళ్ళానండి రాత్రి సినిమాకి, అసలు ఒక్క సీన్ కూడా లేదు ఇందులో అన్నాడంట వాడు. అట్లాగా ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే దరిద్రం తయారైపోయారు జనం. దరిద్రం చూడటానికి వెళ్తా ఉన్నారు చాలామంది. దరిద్రం చూడటానికి, దరిద్ర బొమ్మలు చూడటానికి, అసలు సంస్కారము లేనటువంటి విధానాలతో ఉన్నటువంటి నేటి చలనచిత్ర రంగము దేవునికి వ్యతిరేకమైనటువంటిది. వాటిని మరి సెన్సార్ వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటున్నారు, వీళ్ళు ఎట్లా తీస్తూ ఉన్నారు, చూసేవాళ్ళు ఎట్లా చూస్తూ ఉన్నారు. వాడు ఒకడు అన్నాడు, ఒక నిర్మాత, చూసేవాళ్ళు ఉన్నంతకాలం మేము సినిమా తీస్తానే ఉంటామండి అని అన్నాడు. అంటే ఈ జుగుప్సాకరమైనటువంటి వాటిని వీళ్ళేం చేస్తూ ఉన్నారంటే చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాయి. దీన్ని చూసి వాళ్ళు ఏం చేశారంటే మోహించెను అని అన్నాడు. కల్దీలు అనేటువంటి పటాలు చూస్తే, ఈ పటాలు ఎట్లాంటివి అని అంటే ఇవి దిగంబరత్వము కలిగినటువంటి బొమ్మలు అన్నమాట. ఇవి చాలా దిగంబరమైనటువంటి బొమ్మలు. ఈ బొమ్మలకు ఏముంటాయంటే వస్త్రాలు ఉండవు. కొన్ని బొమ్మలకు వస్త్రాలు ఉంటాయి, అలంకరణ ఉంటాయి, వస్తువులు ఉంటాయి. కానీ కొన్ని బొమ్మలకు ఏముంటాయంటే స్త్రీ పురుష బొమ్మలు చాలా జుగుప్సాకరంగా కనబడుతూ ఉంటాయి. అటువంటి వాటిని వీళ్ళు మోహించారంట. మోహించి వాళ్ళు ఏం చేశారంటే మనస్సులో పెట్టుకున్నారంట వాళ్ళు. అబ్బా భలే ఛాన్స్ ఉంది మనకి, ఇట్లాంటి దేవుడు ఎక్కడ దొరకలేదని చెప్పి వాళ్ళు మోహించి, వాళ్ళు నిజమైనటువంటి దేవుడి నుంచి మనస్సు మార్చుకొని వ్యర్థమైనటువంటి వారి యందు వాళ్ళు ఏం చేశారంటండి మనస్సు పెట్టారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుగురించి ప్రియులారా చూడండి, 22వ అధ్యాయము 26వ వచనం మనం చదివినప్పుడు, దాని యాజకులు చూడండి 22వ అధ్యాయం హెజ్కేలు గ్రంథము 26వ వచనం, దాని యాజకులు నా ధర్మమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితమగు వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్టమైన దానికి సాధారణమైన దానికి భేదమించరు, పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు, నేను విధించిన విశ్రాంతి దినమును ఆచరింపరు, వారి మధ్య నేను దూషించబడుతున్నాను అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎవరి మధ్య దూషించబడుతున్నానంట? ఎవరి మధ్య అంట? విశ్రాంతి దినము ఆచరించినటువంటి వారి మధ్య. దైవ సేవకులు బోధించరంట. దైవ సేవకులు బోధిస్తే చాలామంది నాకు నీ సేవకు వచ్చినటువంటి కొత్తలో పగలు తొందరగా 10ంటికి 9ంటికి ఆరాధన అయిపోగానే మధ్యాహ్నం గబగబా భోజనం చేసుకొని మ్యాట్నీ సినిమాలకు వెళ్ళినటువంటి భక్తులు చాలామంది నేను చూశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆమె అంట స్త్రీల సమాజం పెడతా ఉండేది. ఆ స్త్రీల సమాజం పెట్టి ఆమె నాజ్ థియేటర్ సినిమాలోకి వెళ్ళింది. ఆ నాజ్ థియేటర్ సినిమాకి వెళ్ళేటప్పటికి సినిమా స్టార్ట్ అయిపోయింది, పరదాలు మూసారు, తలుపులు మూసారు, చీకటి అయిపోయింది. ఇంకొక ఆమె దగ్గర నేర్చుకునే ఒక ఆమె వచ్చింది, స్త్రీల సమాజంలో నెంబర్ ఒక ఆమె వచ్చింది. ఆమె ఏం చేసింది, అదే వరుసలో జరుగుతా సీట్ ఉందేమని తడుగుకుంటూ కూర్చుంటే ఆ పక్కనే ఈ ఒక సీటు దొరికిందంట. సరేనని కూర్చుని తర్వాత ఇంటర్వెల్ అయిన తర్వాత ఇప్పుడు ఇద్దరు ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని తెల్లబోయారంట. ఏంటంటే నువ్వు వచ్చావంటే అమ్మాయి నువ్వు వచ్చావంటే ఎవరితన మాకు ఎవరితోనే అన్నంటే మన గాలిపోయింది. ప్రియులారా, దేవుని యొక్క మాట ఎక్కడెందుకు? నేను కూడా సినిమాకి పోయేవాడిని. సేవకు వచ్చిన కొత్తలో సినిమాలకు పోయాను. నేను సినిమాలకు పోతే ఏముందలే తప్పేముందలే అనుకున్నా.
సినిమాకు పోతే తప్పే మొదలు అనుకున్నా, కానీ దేవుడు ఏం చేశాడంటే భయంకరంగా గద్ది ఇచ్చాడు, మామూలుగా కాదు. మీరు సేవకి వెళుతూ పాస్టర్ గారితో చెప్పేవాడిని, ఎక్కడికి వెళ్ళావయ్యా అనేది, ఎక్కడికి వెళ్ళి సినిమాకి వెళ్ళి వచ్చానమ్మా, వెళ్ళకూడదయ్యా, మనం సేవ చేస్తున్నామో ప్రార్థన చేసుకుంటున్నటువంటి వారు సినిమాలకు వెళ్ళకూడదు, తప్పు, అది దేవునికి కోపం వస్తుంది అనేది. కోపం ఏందమ్మా, సినిమా చూస్తే తప్పేంది, ఏదైనా చేస్తే తప్పు కానీ అనుకున్నాను. దాంట్లో అల్లరితో కూడిన ఆట పాటలు ఉంటాయి. ఏముంటుందంటే అందులో సినిమా అని రాసిందా. చాలామంది వితండవాదులు ఉంటారు. వితండవాదులు ఏంటి తెలిసినా, తాను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు, తను మెచ్చిందే రంభ, తను మునిగిందే గంగ, తను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు. దీన్ని ఏమంటారంటే వితండవాదం. కానీ అక్కడ రాసింది అవి సినిమాని, బైబిల్ ఒక అసలు చూపించినాక సినిమా చూపించు, ఎంత ఓట్రిచ్చి కొడతారంటే అంత ఓట్రిచ్చి కొడతారు. సినిమాలను రాసింది అల్లరితో కూడిన ఆటలు పాటలు, అల్లరి చేస్తూ ఉంటారు, గోల చేస్తూ ఉంటారు సినిమాల్లో. ఆడపిల్లల్ని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు, ఆ ఎంబడబడి గోల చేస్తూ ఉంటారు, ఎవడైనా వస్తే ఫైటింగ్ చేస్తూ ఉంటారు, ఇంకెవరంటే పాటలు పాడుతూ ఉంటారు. కళ్ళ డ్రీమ్లోకి వెళ్ళిపోయి ఈడుండేది కాళ్ళ ఒడ్డున అమెరికాలో కళ్ళు చూస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్తారు, హల్లెలూయా హల్లెలూయా. అది అయిపోగానే గబుక్కని కింద పడతారు. ఆట పాట, అల్లరితో కూడిన ఫైటింగ్లు, మంచి పాటలు, మంచి స్టెప్స్, మంచి డ్యాన్స్, బయట